క్లాత్, సిజర్స్, థ్రెడ్ అండ్ సమ్ స్టోన్స్. ఇక్కడ మీరు ఒక ఓల్డ్ చున్నీ కానీ ఏదైనా మిగిలిపోయిన క్లాత్ కానీ తీసుకుని యూస్ చేసుకోవచ్చు. దాని బార్డర్ నేను ఇలా సపరేట్ చేశాను. ఇది వచ్చి నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మనం ఇక్కడ నెట్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి స్టోన్స్ అనేవి వేసుకుంటే ఆ నెట్ నుంచి బాగా కనిపిస్తాయండి. సో నేను ఇక్కడ స్టోన్స్ వేసుకున్నాను కొన్ని. అటు ఇటు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ సెంటర్ పోర్షన్లో మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ మనం అలా లాగితే దగ్గరికి వస్తుంది అదంతాను. అప్పుడు రిబ్బన్ షేప్ వస్తుంది. కొంచెం టైట్గా మనం చుట్టుకుని నాట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అప్పుడు సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఆ మిగిలిన బార్డర్ ఏదైతే ఉందో దాని చుట్టూ ర్యాప్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇలాంటి ఒక ప్లెయిన్ క్లిప్ ఒకటి ఉంటుంది కదండి, దానికి హాట్ గ్లూ గన్ అప్లై చేసి స్టిచ్ చేసేసుకోవాలి. బాటిల్ క్యాప్ ఒకటి అండ్ రౌండ్ షేప్లో మనం ఒక థిక్గా ఉండే ఒక పేపర్ని తీసుకుని కట్ చేసుకోవాలి, క్యాప్ కంటే పెద్దది ఉండేలాగా. అలాగే ఒక క్లాత్ అండ్ దాని మ్యాచింగ్ థ్రెడ్. ఒక చిన్న క్లాత్ కట్ చేసుకుని ఆ క్యాప్ చుట్టూరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా కింద టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్నాక అది మూవ్ అవ్వకుండా ఉండడానికి మనం ఒక థ్రెడ్ తీసుకుని దాని చుట్టూరా ఇలా ర్యాప్ చేస్తామండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టేసి ఒక 2 to 3 నాట్స్ వేసేయండి, సో దట్ కదలకుండా ఉంటుంది. ఇలా నాట్ అంతా వేసిన తర్వాత మనం సిజర్తో ఆ మిగిలిపోయిన పార్ట్ని కట్ చేసేయాలి. అదేవిధంగా ఆ థిక్ పేపర్ ఏదైతే మనం తీసుకున్నామో సర్క్యులర్ షేప్లో కట్ చేసుకున్నది, అండ్ అది మీరు గమనించాలి, మన క్యాప్ కంటే పెద్ద సైజు ఉంటుంది. సో ఇది మనం హ్యాట్ మోడల్ చేస్తున్నాం కాబట్టి అది పెద్దదే ఉండాలి. సేమ్ మనం ఇంతకుముందు ఎలా అయితే చేసామో క్యాప్కి, దీనికి కూడా అలానే చేస్తాము. ఇప్పుడు మనం హాట్ గ్లూ గన్ తీసుకుని ఈ రెండు ఇలా స్టిక్ చేయాలి, సో దట్ మనకి చూసారా హ్యాట్ అపియరెన్స్ వస్తుంది. హాట్ గ్లూ గన్ ఎందుకు యూస్ చేస్తామంటే అది బాగా స్టిక్ అవుతుంది. సో మ్యాక్సిమం అన్ని క్రాఫ్ట్స్కి అదే వాడతాం మనము. అండ్ ఇక్కడ నేను ఒక 2 ఫ్లవర్స్ అనేవి నేను స్టిక్ చేస్తున్నాను. ఆ 2 ఫ్లవర్స్ కూడా హెయిర్ యాక్సెసరీస్ అండి. ఇవి మీకు షాప్స్లో బయట దొరుకుతాయి. సో అవి అలా స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక మన క్లిప్కి హాట్ గ్లూ గన్ అప్లై చేసుకుని ఇది స్టిక్ చేసుకుంటే అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక థిక్ వైట్ పేపర్ తీసుకోవాలండి. ఇది మీ క్రాఫ్ట్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది బయట. అలాగే ఫోమ్ షీట్, గ్లిటర్ తీసుకున్నాను ఇక్కడ నేను, యాజ్ వెల్ as పెన్సిల్, హాట్ గ్లూ గన్ అండ్ ఏ క్లిప్. ముందుగా నేను యూనికార్న్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు యూనికార్న్ కాదు, మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. అది నేను ఇలా షేప్ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. యూనికార్న్ని కొంచెం డెకరేట్ చేయడానికి కోసం నేను ఇక్కడ ఫోమ్ షీట్స్ తీసుకుంటున్నాను. దానిపైన ఇట్లా హార్న్ ఉంటుంది కదండి, దాన్ని ఆ షేప్లో కట్ చేసుకుంటాం అన్నమాట. అది కట్ చేసేసుకుని పైన స్టిక్ చేసుకుంటే మనకు కొంచెం లుక్ బాగుంటుంది. అలాగే 3 డిఫరెంట్ కలర్స్ కూడా నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను, సో దట్ అది మనకు కొంచెం మల్టీ కలర్స్లో వచ్చి లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూపించిన విధంగా ఇలా నేను షేప్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని హాట్ గ్లూ గన్ తీసుకుని ఇవన్నీ కూడా స్టిక్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మీకు గూగుల్ చేయండి, మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి యూనికార్న్లో కూడాను. సో మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. దీన్ని ఫైనల్గా క్లిప్తో స్టిక్ చేసేసుకుంటే అయిపోయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి, మీరు కూడా ట్రై చేసేయండి మరి. పింక్ గ్లిటర్ ఫోమ్ షీట్ తీసుకోవాలండి. దాని మీద హార్ట్ షేప్ గీసుకున్నాను. అది ఇలా కట్ చేసుకుని షేప్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దానిపైన ఒక క్రౌన్ కూడా గీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అది కట్ చేసేసుకుని ఇలాగ హాట్ గ్లూ అంతా ఇలా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన క్లిప్ కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మీరు చాలా మోడల్స్ ఓన్గా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఫస్ట్లో రిబ్బన్ మోడల్ చేసాం కదండి, సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ క్లాత్ తీసుకుంటున్నాను అండ్ కొంచెం వేరియేషన్ ఉండేలా కూడా చేస్తున్నాను అనమాట. సేమ్ దానిలాగానే ఫోల్డ్ చేసేసుకోవడము, నాట్ చేసేసుకోవాలి. కాకపోతే సెంటర్లో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఫ్లవర్ స్టిక్ చేస్తున్నాను. ఇవి మీకు బయట షాప్స్లో దొరుకుతాయి, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో మీకు ఎలా చేయొచ్చు డిఫరెంట్ మోడల్స్ అనేది ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మధ్యలో సెంటర్లో ఫ్లవర్ స్టిక్ చేసుకుని హాట్ గ్లూ గన్ వచ్చి ఆ క్లిప్కి అప్లై చేసేసి వెనకాల స్టిక్ చేసేసుకున్నాం అనమాట. ఇంతకు ముందు దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ కుట్టలేదండి, మొత్తం అంతా కూడా హాట్ గ్లూ గన్ యూస్ చేశాను. సో కుట్టడం రాని వాళ్ళకి ఇది ఈజీ అవుతుందన్నమాట ఈ ప్రాసెస్, అందుకోసం ఇది చేసి చూపించాను. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో.
ఒక థిక్ వైట్ పేపర్ తీసుకుని దాని మీద నేను ఒక గర్ల్ డయాగ్రామ్ గీసాను. ఇంట్లో మీ పిల్లలు కనుక ఉంటే ఇది ఒక మంచి యాక్టివిటీ అండి. వాళ్ళ చేత ఏదైనా మంచి డయాగ్రామ్ ఇలాంటి డ్రా చేయించండి. అది డ్రా చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక క్లాత్ తీసుకుంటున్నాము. అది చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఫోల్డ్ చేసుకుని దాన్ని మనం స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసిన ఈ క్లాత్ ఏదైతే ఉందో ఆ డాల్ మీద మనము హాట్ గ్లూ గన్ యూస్ చేసుకుని పేస్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఒక మంచి యాక్టివిటీ అవుతుంది పిల్లలకి, రిఫ్రెషింగ్గా ఉంటుంది వాళ్ళకి కూడా, అండ్ మీకు కూడా కొంచెం వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. ఇదే కాదు ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా మీరు వాళ్ళ చేత ట్రై చేయించండి. చూసారు కదా, అండ్ ఎంత సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయిందో. వాళ్ళకు కూడా పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది ఇలాంటివి చేసుకునేవన్నీ వాళ్ళు పెట్టుకోవడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. చూసేసారు కదా సింపుల్గా క్లిప్స్ అన్ని ఎలా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.